మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో, జనవరి 20 కల్లా రిజర్వేషన్లు ఖరారైతే ఫస్ట్ వీక్లోనే పోలింగ్, లేదంటే మే దాకా ఆగాల్సిందే. మధ్యలో ఇంటర్ 10th ఎగ్జామ్స్. వీలైనంత తొందరగా ఎలక్షన్స్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ. సంక్రాంతి కల్లా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేస్తుంది ఎలక్షన్ కమిషన్. మార్చి 31 కల్లా కొత్త పాలక వర్గాలు ఏర్పడకపోతే 900 గ్రాంట్లు వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, అట్లాగే 6 కార్పొరేషన్లకు ఎలక్షన్స్ జరపాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. నిన్ననే ఓటర్ల జాబితా సవరణ ఏదైతుందో దాన్ని రిలీజ్ చేసి జనవరి 10న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు ఆ రోజు. సో ఈ మున్సిపల్ సంబంధించి ఈ 117 అట్లాగే 6 కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, వాటన్నిట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే కనుక చనిపోయిన వాళ్ళని తీసేయడం, లేదంటే కొత్తగా వచ్చే వాళ్ళని యాడ్ చేసుకోవడం. సో ఈ ప్రక్రియ మొత్తం కూడా జరుగుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఓటర్ల జాబితా సవరణ స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్ 10న తుది ఓటర్ల జాబితా కూడా విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేసి ఫిబ్రవరిలోనే ఎన్నికలు కూడా, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఎన్నికలు చేసే ఆలోచనలు అయితే ఉన్నాయంట. ఒకవేళ చేయగలిగితే కనుక మార్చి 31 లోపు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు ఏవైతే ఉంటాయో అవి ల్యాప్స్ అయిపోతాయి, వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉన్నందున హుటాహుటిన మరి ఈ నిర్ణయం తీసుకోవచ్చుని చెప్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా సర్పంచ్లో కూడా అదే పరిస్థితి. సర్పంచ్ కూడా దాదాపు 3000 కోట్లు వెనక్కి వెళ్ళిపోతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచించి ముందుగా సర్పంచ్ ఎలక్షన్స్ అయితే పెట్టినారు. సో అట్లాగే ఈ మున్సిపాలిటీలకు సంబంధించి ఎలక్షన్స్ కూడా పెట్టే ఆలోచనలో ఉన్నారు. సో దాని తర్వాత ఒకవేళ ఇప్పుడు ఫిబ్రవరిలో కాకపోతే కనుక ఇంకా మేలే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంటర్ లేదంటే 10th వాళ్ళకు ఎగ్జామ్స్ అయితే జరుగుతుంటాయి పిల్లలకు. సో వాటికి డిస్టర్బెన్స్ అయితే కలుగుతుందని చెప్పేసి మళ్ళీ ఒకవేళ ఇప్పుడు జనవరి లాస్ట్ లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో జరగకపోతే కనుక ఇంకా మేలో అయితే ఎలక్షన్స్ జరుగుతాయి వీటన్నిటికీ. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.